వైద్యాన్ని సామాజికంగా ఉపయోగించడం కర్మాచరణం. ఆ తర్వాత వైద్యాన్ని అవగాహన కలిగించడం జ్ఞాన ప్రసరణం. పేషెంట్ చెప్పే కథలు పుస్తకం కానీ, కౌమార దశలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, శారీరక సమస్యలు, వీటి మీద ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు దాదాపు 1,00,000 ప్రతులు ఫ్రీగా పంచిపెట్టారు. రోటరీ క్లబ్, మిగతా ఇది అంటే కర్మాచరణం, జ్ఞాన ప్రసరణం. దీనికి డాక్టర్లు నిజంగా ప్రాణాలు పోసే డాక్టర్లు ఒకవైపు ఉన్నారు. పాపం ఈ దేశంలో మంచితనం చాలా ఉంది, కానీ మంచితనానికి గుర్తింపు చాలా తక్కువ వస్తుంది. వాళ్ళు చాలా మామూలు ఉంటారు, సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. కరోనాలో ఎంతో మంది డాక్టర్లు చాలా గొప్పగా సేవ చేశారు. వాళ్ళని మనం మెచ్చుకోవడానికి, ప్రశంసడానికి నోతుంది, కానీ సెన్సేషన్ గా వ్యాపారం చేసుకున్న ముఠాలు చాలా. కానీ ఆ ధార్మికత, అది నేను కర్మాచరణం ఒకటి చెప్పాను, జ్ఞాన ప్రసరణ ఒకటి, ధార్మిక సంయోజనం. లేకపోతే ఆమె కేవలం వైద్యం చేసి మాత్రమే ఊరుకోలేదు. యువతరంలో స్త్రీలకు ఉపాధి కల్పన విషయంలో తోడ్పడ్డారు. బొమ్మలు తయారు చేయడం, ఇంకా బ్యూటీషియన్ కోర్సులు తయారు చేయడం. చాలా విషయాలు తెలిసే ఆ రకంగా ప్రవర్తిస్తున్న తరానికి కొంతమంది మహనీయుల వివరాలు నమస్కరిస్తూ ఇప్పుడు ఆచార్య గౌరీ శంకర్ గారు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భీమన్న సాహితీ నిధి కళానిలయం ఈనాడు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాతృ సమానురాలు, మధుర గాయని, ఉత్తమ ఉపాధ్యాయుని, ప్రముఖ రచయిత్రి శ్రీమతి హైమవతి భీమన్న జన్మదినోత్సవ సందర్భంగా అలా కదిలితే జలజల రాలేటువంటి ఆ సువాసనల సన్నజాజి పూల పరిమళం ఎంత బాగుంటుందో ఆయన ప్రసంగంలోని మధురమైన మాటలు కూడా మనల్ని అలరిస్తాయి. అటువంటి గొప్ప వ్యక్తి, సాహితీమూర్తి, అత్యంత ఆప్తమిత్రులు డాక్టర్ ఓలేటి పార్వతీ సింగ్ గారికి ఈనాడు సభా ప్రారంభకులుగా ఇంతవరకు ప్రసంగించినటువంటి వారు నాకు అత్యంత ఆదరణీయ సోదర సమానులు, ఆప్తమిత్రులు. ఇంతవరకు ఆయన ప్రసంగించినది సాధారణంగా విశ్వవిద్యాలయ స్థాయిలో సెమినార్ అంటాం మనం, సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఒక మొట్టమొదట ఇంకొక 2 సాంకేతిక నిపుణులు ఇక్కడ ఉన్నట్లుగా తెలిసింది. వారికి కూడా విజయ్ గారు చిన్న బహుమతి రూపంలో ఇస్తున్నారు, నగదు పారితోషికాన్ని. శ్రీ అనిల్ నక్క రండి. ఇలా యువతరం ఇంకా రావాలి. ఇప్పుడు రాయల గారు లాంటి వాళ్ళు పదవి విరమణ చేసిన వీళ్ళ సహాయంతో నాటక రంగం ముందుకు పోవాలని కోరుకుంటున్నారు. రండి మీరు కూడా. ఇలా వచ్చేయండి, అప్పుడు ఈ పక్కన నుంచి ఆ పక్కన నుంచి చాలా తెచ్చుకోండి. నేను ఇస్తా కదా ఇక్కడ. రెడీ పోయా. థ్యాంక్ యూ. ఇప్పుడు రెడీ.
సార్ మీరు కూడా కొంచెం వచ్చండి. రండి రండి రండి. ఓకే రెడీ మేడం. థ్యాంక్ యూ. వారిని వేదిక మీదకి రావాలి. నుంచి మా డిగ్రీలో లెక్చరర్ గారు, మా పితృతుల్యులు, వారి మా సాహితీ ప్రతి విషయంలో వారు వెన్నెలుదారుగా ముందు వస్తున్నారు. వారికి మా చేతుల్లో ధన్యవాదాలు. సార్ మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడినంత అప్పుడే మాట్లాడేసాను కదా. సమ్మెడ ఉమాదేవి గారు వారి సోదరి ఒక్కసారి గారిని తెలుస్తున్నారు. తర్వాత ఇంకో సోదరి రమాదేవి గారు వారిని సత్కరిస్తున్నారు. ఉండండి అక్కడ వారిని మధ్యలో పెట్టండి ఒక రెడ్డి. ఓకే రైట్ రెడీమా. ఇప్పుడు డాక్టర్ వెంకట్ గోవాడ్ గారు, సర్వమంగళ గౌరీ గారు, సరసిజ వ్యవస్థాపక అధ్యక్షురాలు అతులూరు విజయలక్ష్మి గారు, సరసిజ సభ్యులు, అలాగే నా పుస్తకావిష్కరణ చేసి వెళ్ళిన శ్రీ పార్థసారథి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి గారు, కార్యక్రమము రేపు 15 ఆగస్టు సంరంభంలో చాలా బిజీగా ఉండి ఇక్కడికి రాలేకపోయిన డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, వారికి సభకు విచ్చేసినటువంటి పెద్దలు, గురువులు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, నాటక రంగం కోసం తప్పిస్తూ నాటక రంగం కోసం నా పుస్తకం కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు ఈ సభలో ఉండాల్సిన మరొక వ్యక్తి కొత్తపల్లి బంగారాజు గారు. ఆయన కూడా నా పుస్తకానికి ముందు మాట రాశారు. అనేక నాటకానికి సంబంధించినటువంటి రచనలు చేశారు. వారు వైజాగ్లో ఉండడం వల్ల రాలేదు. డిటిపి చేసినటువంటి రామకృష్ణ గారు కూడా రాలేదు. వారు వైజాగ్లోనే ఉన్నారు. సో వాళ్ళిద్దరిని నేను ఈరోజు మిస్ అయ్యాను. అలా కాకుండా ఇంకా మామిడి హరికృష్ణ గారు కూడా వచ్చుంటే చాలా మంచి మాటలు దీవెనలు నాకు అందుండేవి. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా నా వెనకాల ఉండి నన్ను ముందుకు ప్రోత్సహించినటువంటి వారే. వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలుగా అందజేస్తూనే ఉంటాను. నాకు ఈరోజు ఈ ఈ ఈ రచన నేను మొట్టమొదట తెలుగులో నాటక రచన చేసిన తర్వాత అప్పుడు నంది నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు ఒక సభలో ఒక ప్రముఖమైన వ్యక్తి నా పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన చాలా పెద్ద నాటక రంగంలో ప్రముఖమైన వ్యక్తి కూర్చుని ఉన్నప్పుడు నంది నాటకోత్సవాల్లో అవార్డులు ఇస్తున్నప్పుడు ఒక లైటింగ్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ప్రవీణ అని అవార్డు ఇస్తూ పిలుస్తున్నప్పుడు ఏరా నీకా అవార్డు అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు మాట విన్న తర్వాత నా మనసు కడుక్కుమనింది. ఎందుకు వాళ్ళని అంత వ్యంగ్యంగా మనము స్వీకరించాలి? వాళ్ళ కృషి లేకపోతే మనం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఎలా నెరవేరుస్తాం? ఈ సభ ఏ లైట్ సరిగ్గా లేకపోయినా, ఏ మైక్ సరిగ్గా పలకకపోయినా, ఏ ఫోటో సరిగ్గా రాకపోయినా, వాళ్ళు ఏది అందించడంలో ఏ లోటుపాటు జరిగినా అది పూర్తిగా కాదు, సంపూర్ణం కాదు. కానీ మనం ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళలో ముందు నటులని, ఇక్కడ నటులు ఉన్నారు, నన్ను కోపట్టుకోండి, వెంకట్ గోవాడ గారు అత్యద్భుతమైన నటుడు. మీరు అంబేద్కర్ పాత్రలో చూస్తే అంబేద్కర్ కనిపిస్తాడు. అలాగే మన కృష్ణఘట్టం సినిమాలో మీరు కృష్ణుడిని చూసుంటారో ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి చాలా మంది. ఆ సినిమాలో ఉన్న కృష్ణుడు ఇక్కడ మన మధ్య ఉన్నాడు. అలాగే సినిమాల్లోనూ సీరియల్స్లోనూ రాసిన నటనలు చేసేటువంటి నటనలో చేసినప్పుడు నటుల్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే వాళ్ళ దర్శకులు కూడా ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఈ సెట్ సరిగ్గా వేశారా, ఇక్కడ సరిగ్గా ఉందా, లైటింగ్ సరిగ్గా ఉందా, ప్రాంప్టింగ్ సరిగ్గా చెప్తున్నారా, డైలాగ్ డెలివరీ సరిగ్గా చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ చెప్పేటువంటి దర్శకత్వం కూడా ఆయన చేశారు. అలాగే మా గురువు గారు ఇక్కడ బలరామూర్తి గారు ఉన్నారు. నా అసలు గురువు అయినటువంటి శివారెడ్డి గారితో పాటు గండవరం సుబ్బరామరెడ్డి గారిని కూడా నేను తలుచుకోకుండా నేను ఈ పుస్తకం గురించి నేనేమీ మాట్లాడలేను. వాళ్ళ గైడెన్స్లోనే నేను ఈరోజు ఈ రచనా స్థాయికి చేరుకున్నాను. కనుక నా గురువులందరినీ నేను తలుచుకుంటూ
ఈ రచన వెనకాల నాకు అనిపించింది ఒక మన పేరు పొందినటువంటి నటుడికి, దర్శకుడికి మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎందుకు మనం ఈ ఈ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, టెక్నికల్ పర్సన్స్కి ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు నాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు ప్రణయ్ రాజ్. అందుకని నేను ప్రణయ్ రాజ్ని పిలిచాను. అలాంటి వాళ్ళు కావాలి. బెంగాలీలో, తర్వాత కర్ణాటకలో, తర్వాత వేరే ప్రాంతాల్లో, మణిపూర్లో ఇట్లాంటి వాటిల్లో నాటకం వేస్తే జనమంతా వచ్చి కూర్చుంటారు, పరుగులుగా వెళ్తుంటారు. నేను మన ఆస్ట్రేలియా 2 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో అక్కడ హాల్లో మా వారు నాటి ప్రత్యక్ష సాక్షి, మా కోడలు ఉంది ఆస్ట్రేలియా వాసిని, వాళ్ళందరూ మేము చూసాము పరుగులు పెడుతున్నారు. ఆ టికెట్ ఆ సినిమా చూడడం కోసం అని పరుగులు పెడుతున్నారు. ఈ షో నేను మిస్ అయిపోతున్నాను అని మిస్ అవుతున్నారు. అదే మనము ఏ సినిమాకు అయితే పరుగులు పెడతాం కానీ ఏ నాటకానికి అసలు రావడానికి మనం ఆసక్తి చూపించాం. అలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. దీన్ని మనం పోగొట్టాలి అంటే నాటకాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి, ప్రతి కుటుంబానికి అందించాలి. పిల్లల స్థాయి నుంచి, పాఠశాల స్థాయి నుంచి నాటకాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమైనదన్న విషయం తెలియజేయాలి అనే ఉద్దేశంతో నాటకంలో సాంకేతిక నిపుణుల యొక్క పాత్ర చాలా విశిష్టమైంది. ఇప్పుడు ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, గతిలేని వారు, పంతులు అన్నారు. ఒక ఉపాధ్యాయుడికి ఒక స్థాయి, ఒక స్కేలు, ఒక ర్యాంకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు టీచర్స్ ఆర్ రూలింగ్ ద ఎంటైర్ సొసైటీ. వాళ్ళకి ఒక జీతాలు కొంచెం పెంచి వాళ్ళ ఒక స్థాయి పెంచిన తర్వాత, అట్లాగే నా ఉద్దేశం ఈ పుస్తకం వెనకాల టెక్నికల్ పర్సన్స్ కి కూడా మంచి జీతాలు ఇచ్చి, మంచి పారితోషికాలు ఇచ్చి వాళ్ళని ఒక మంచి స్థాయిలో పెట్టినప్పుడు వాళ్ళు మరింత ఉత్సాహంగా, మరింత అద్భుతమైన స్థాయిలో నాటకాలని ముందుకు తీసుకువెళ్తారని ఒక చిన్న ఆశతో, ఒక చిన్న కోరికతో నేను మొదలుపెట్టినటువంటి ఒక చిన్న కోరిక ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను కొంతకాలం పక్కన పెట్టేశాను. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్ర నాటకం, తెలంగాణ నాటకం అని ఎక్కడంటారో అని భయంతో నేనేం రాస్తే మళ్ళీ ఎవరు నన్ను పీక్కొని నువ్వెందుకు ఇది రాసావు, అందుకు నా పేరు రాయలేదు అంటారేమో నేను అదొక భయం కూడా నాకు ఉండింది ఫస్ట్లో. ఆ భయంతో కొంతకాలం పక్కన పెట్టిన తర్వాత నేను నాటకం కోసం రాస్తున్నాను, అది తెలుగు కాదు, హిందీ కాదు, మరాఠీ కాదు అని అనుకుని దీన్ని పూర్తి చేసి ఈ రూపానికి తీసుకురావడానికి ఇంతకాలం పట్టింది. దీనికి నాకు కొంత ఆర్థిక సహాయం చేసిన తెలుగు యూనివర్సిటీకి ముందుగా కృతజ్ఞతలు. అలాగే నాటక రంగంలో మేము పుస్తకాలు రాయగలం కానీ అచ్చులు వేసుకోలేము. అలాంటి వాటికి ప్రోత్సహించేలాగా ప్రభుత్వాలు, సంస్థలు కొంతమంది కృషి చేయాలి. ఇవన్నీ విషయాలతో పాటు ముందు మనుషుల్ని మనము చూసే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయి నిలబడుతుంది, వాళ్ళ ఉత్సాహం మరింత ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో నేను చేసినటువంటి రచన. దీంట్లో మొట్టమొదట నేను చాలా మందిని కలిశాను. దీనికి నాకు చాలా మంది సహాయ సహకారాలు అందించారు. మొట్టమొదట నేను ఏమనుకున్నానంటే చాలా మంది నాటక ప్రముఖులకి ఒక ఇంటర్వ్యూ లాగా రాసి ఇచ్చాను. అందులో వెంకట్ గోవాడే గారు ఉన్నారు. మీరు కొంచెం నాటకానికి, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అంటే ప్రస్తుతం ఉన్న నాటక రంగ పరిస్థితి ఏంటంటే ఈ రోజు కూడా నేను మల్లాది గోపాలకృష్ణ గారిని కూడా, సార్ మీరు రండి, ఇక్కడికి రండి, నేను ఈ రోజు సాంకేతిక నిపుణులకి కొంత క్యాష్ అవార్డు ఇవ్వాలని అనుకున్నానన్న విషయం నేను ఎవరికి చెప్పలేదు. వాళ్ళకి సర్ప్రైజ్ గా, వాళ్ళకి ఆనందం కలిగించేలాగా ఇద్దాం అనుకుని అందరికీ నేను చెప్పాను. బాపన స్వామి, కుమారస్వామి అతనికి కూడా చెప్పాను, రండి అని చెప్పాను. కానీ వాళ్ళెవ్వరూ కూడా అంటే నేను ఇస్తానని చెప్పి తప్పకుండా వచ్చిండేవాళ్ళేమో, కానీ నేను వాళ్ళని ఆనందపరుద్దాం అనుకున్నాను. వాళ్ళు నన్ను నిరాశపరిచారు మళ్ళీ. అయితే వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు వేరే నాటకాల్లో వాళ్ళ పనుల్లో ఉన్నారు. నాటక రంగంలో ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్స్ అందరూ కూడా స్పందించకపోవడానికి, రాయడంలో రాతపూర్వకంగా నాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పనిలో నిమగ్నమై ఉంటారు కానీ రాతల్లో నిమగ్నమై ఉండరు. వాళ్ళు రాయరు, రెస్పాండ్ అవ్వరు, కొన్నిసార్లు ఫోన్లు కూడా పలకలేరు. సురభికి చెందినటువంటి నిరుపమ సునేత్రి రావడం నాకు ఈరోజు చాలా సంతోషం కలిగించింది. ఆ అమ్మాయి సురభి కుటుంబంలో ఉండి వాళ్ళ కుటుంబంలో ఒక రోజుల పిల్లల నుంచి, సంవత్సరాల పిల్లల నుంచి, ఇందాక పార్థసారథి గారు చెప్పినట్లు నాటకంలోనే లీనమైపోయి నాటకాలు వేసి వాళ్ళు నాటకంలో బతుకుతున్నారు. వాళ్ళకి నాటకం తప్ప వేరే ప్రపంచమే లేదు. అలాంటి అమ్మాయి ఆ కుటుంబంలో ఉంటూ ఎంఫిల్ చేసి, పిహెచ్డి చేసి, లైటింగ్లో తను డాక్టరేట్ తీసుకుంది. కనుక నేను ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అమ్మాయి గురించి చెప్దాము అనుకున్నాను. తను వెళ్ళిపోయినట్లుంది. సో ఇలాంటి వాళ్ళు నాటకరంగం కోసం కృష్ణ, నేను చెప్పిన ఒక్క ఫోన్ కాల్తో రాయల్ గారు రావడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని సార్ అనే అంటాను. మీరు సార్
మిమ్మల్ని సార్ గారిని నేను గౌరవిస్తాను. ఈ వేదికలో దర్శకత్వం చేసేవాళ్ళు, రచనలు చేసేవాళ్ళు, లైటింగ్ అందించేవాళ్ళు, సెట్లు వేసేవాళ్ళు, దీని కింద కార్పెట్లు వేసేవాళ్ళు, దీన్ని ఊడ్చేవాళ్ళు కూడా నాటక రంగంలో భాగస్వాములే. వాళ్ళు లేకుండా నాటకం లేదు. వాళ్ళనందరినీ మనం గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లుగా నేను భావిస్తూ, నాకు ఇలాంటి అవకాశం దొరికినందుకు, నేను ఈ రచన చేయగలిగినందుకు, నాటక రంగం మీద నాకు ఉన్నటువంటి పిచ్చి అభిమానంతో డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారితో మొదలుపెట్టిన నా తెలుగులో నాటక రచన ఇలా ఈ రకంగా చివరికి ఈ రచనగా రావడంతో పాటు మరిన్ని రచనలు చేసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు, నా ఈ కోరికని మన్నించి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది సరసిజ వారికి. ఒక అతులూరు విజయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే, ఒక స్త్రీగా నేను చేయలేని పని తను చాలా చేసింది. తను అమెరికాలో ఉంటూ వాళ్ళ అమ్మాయితో పాటు కలిసి ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో, నేను కూడా ఆల్ ఇండియా రేడియోలో ఆదిలాబాద్లో క్యాజువల్ అనౌన్సర్గా పనిచేసినప్పుడు అనేక నాటికలు స్క్రిప్ట్ తీసుకొని మేము నాటికలు వేయించినప్పుడు డైలాగ్స్ చెప్పడం నేను మా అక్క ఉమా చేసాం. ఆ పనులన్నీ నాటికలు, జానపద గేయాలు మేము చేయని పని లేదు. వ్యాసాలు, కథలు, నాటికలు అన్నీ చేశాం. కానీ తను ప్రత్యక్షంగా స్త్రీలను సమకూర్చుకొని వాళ్ళతోటి నాటికలు వేయించారు. ఎన్నో నాటకాలు ఉత్సాహంగా, మొన్న టైం లేకపోయింది కానీ ఇక్కడ కూడా ఈ రోజు ఒక నాటకం ఉండేది వాళ్ళ బృందంతో. సరసిజలో సరస్వతి గారేంటి, షమీర్ జానకి గారేంటి, ఇంకా చాలా మంది యాక్టివ్ మెంబర్స్ అందరు ఉన్నారు. అందుకని నేను ఏమనుకున్నానంటే, నా పుస్తకం రిలీజ్ కావాలి అంటే సరసిజ ఇస్ ద రైట్ ప్లేస్ అని అనుకున్నాను. దానికి వెంటనే విజయ, నువ్వు దిగులు పడకు, నేను ఖచ్చితంగా మన దాంట్లోనే చేద్దామని యాక్సెప్ట్ చేసి ఈరోజు నా పుస్తకానికి ముందుండి నడిపించినటువంటి అతులూరు విజయలక్ష్మి గారికి, సరసిజ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. నా మాట మన్నించి నా పుస్తకానికి వచ్చి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన వెంకట్ గోవాడ గారు మంచి స్నేహితులు. నేను ఎప్పుడు వాళ్ళ ప్రతి నాటకాన్ని దాదాపు చూడడానికి ప్రయత్నం చేశాను. కొన్ని నాటకాలు ఊళ్ళలో చేశారు, నేను వాటికి వెళ్ళలేదు. కానీ నేను అన్ని టీవీలో ఒక నాటకరంగ పరిశోధకురాలుగా పత్రికల్లో, మీడియాలో, ఫోన్స్లో వచ్చినటువంటి, యూట్యూబ్లో వచ్చిన నాటికలు అన్నీ దాదాపుగా ఫాలో అవుతుంటాను. ఈరోజు నేను మిస్ చేస్తున్న మరొక వ్యక్తి అభినయ శ్రీనివాస్ గారు. అభినయ శ్రీనివాస్ గారు నా మొదటి పుస్తకం తెలుగులో నాటక రచన ఆవిష్కరించారు. వారి ఆధ్వర్యంలోనే జరిగింది. వారు వేరే కారణం చేత ఈరోజు రాలేకపోయారు, వరంగల్లో ఉన్నానని చెప్పారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ రామ్ కోటేశ్వరరావు గారు నాకు చాలా ఆప్తులు. వారు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. నాటక రంగంలో వారి కృషిని గురించి నేను విన్నాను. వారు ఈరోజు నా ఈ సభకి సభాధ్యక్షులుగా ఉండి నన్ను ఆశీర్వదించడం నాకు ఎంతో ఆనందదాయకం. ఈ సభా కార్యక్రమంలో ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పవలసిన మరొక వ్యక్తి, నన్ను ఆశ్చర్య చకితురాల్ని చేసినటువంటి వ్యక్తి సర్వమంగళ గౌరి గారు. అత్యద్భుతంగా నా పుస్తకం గురించి ప్రసంగించారు. వారు ప్రసంగం విన్న తర్వాత నిజంగా నేను రాసిందేనా ఈ పుస్తకం అన్నంత గొప్పగా చెప్పారు. అందులో నేను చేసిన ప్రయత్నం ఎంతవరకు ఉందో లేదో తెలియదు కానీ మేడం, నా ఉద్దేశం ఏంటంటే, నేను రాసింది మీరు చెప్పారు కనుక నేను చెప్తున్నాను. ఏ పుస్తకమైనా, నేను తెలుగులో నాటక రచన రాసింది కూడా ఎందుకంటే, ఈ పుస్తకం థియేటర్ చదువుకునేటప్పుడు, నేను తెలుగులో నాటక రచన చేసేటప్పుడు నాకు అందుబాటులో ఒక్క పుస్తకం కూడా లేదు, సరైన పుస్తకం. ఏ పుస్తకము అందించే వాళ్ళు కూడా లేరు. కనుక యూనివర్సిటీలో థియేటర్ చదువుకునే వాళ్ళకి దర్శకత్వం అంటే ఏంటి, లైటింగ్ అంటే ఏంటి, అదేంటి ఆహార్యం అంటే ఏంటి, ఇలాంటివి రంగస్థలం అంటే ఏంటి, ముందు తెర అంటే ఏంటి, వీటన్నిటి గురించి వివరాలు తెలియాలి అంటే సరైనటువంటి సమగ్రమైన పుస్తకము అందుబాటులో ఉంటేనే వాళ్ళు చదువుకొని రాయగలుగుతారు, ప్రజెంట్ చేయగలుగుతారు, ఆ థియేటర్ ఆర్ట్స్ చేయగలుగుతారు. అందుకోసం అని చెప్పి నేను ఖచ్చితంగా వాళ్ళకి రిఫరల్ బుక్గా నా పుస్తకం ఏమాత్రం పనిచేసినా నా కోరిక నెరవేరినట్లుగా నేను భావిస్తూ, ఒక పిహెచ్డి చేసినందుకు నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని నలుగురికి పంచాలి. ఆ పంచే ప్రయత్నం అంతో ఇంతో చేయగలిగాననేటువంటి సంతృప్తిని నాకు కలిగించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరికీ వచ్చినందుకు, ప్రతి ఒక్కరికి, నా కుటుంబ సభ్యులకి, తర్వాత నన్ను పరిచయం చేసిన నా సోదరి ప్రముఖ రచయిత్రి, తను చాలా చక్కగా అందరి గురించి పేరు పేరున చెప్తూ వాళ్ళందరి వివరాలను అందించింది. నా కోసం వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, స్నేహితురాళ్ళు, తర్వాత మా అన్నయ్య సోదరుడు వచ్చాడు సమ్మెట్ నాగబలేశ్వరరావు, అలాగే చాలామంది వచ్చిన వాళ్ళందరికీ, పెద్దవారి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు, కృతజ్ఞతలు. సార్ నరసింహారావు వంశీ గారి ఫాదర్, వారందరికీ కూడా, చాలా పెద్దవారందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురువు గారైనటువంటి రామ్ కిషోర్ సార్కి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ,
వారు వచ్చి నన్ను సత్కరించడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని అనుకుంటాను. మా 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 విద్యార్థులుగా మాకున్నటువంటిది, మా గురువు గారిని చూసుకునే అవకాశం, మా గురువు గారు మమ్మల్ని వచ్చి పలకరించే అవకాశం, ఇది చాలు మాకు, మేము చదువుకున్న చదువుకి సార్థకత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించండి. నేను చాలా సంతోషంగా, చాలా ఆత్రంగా ఇంత మంచి కార్యక్రమం జరిగిందన్నటువంటి ఉద్వేగంలో ఉన్నందుకు ఏమైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. మా వారిగా మీరు నాకు చెప్పినవన్నీ మా వారికి చెందుతాయి. అలాగే మా మామగారి పేరు మీద నా పుస్తకాన్ని అంకితంగా తీసుకున్న మా శ్రీవారు గజ్జల శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా అమ్మాయి, మా కోడలు, వాళ్ళందరూ, షామీర్ జానకి గారు, సరస్వతి కరవది గారు, మీ ఇద్దరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పెట్టండి. కాబట్టి ఇప్పుడు వందన సమర్పణ. నాకు కూడా ఉందా? నాకు కూడా ఉందన్నమాట. విజయలక్ష్మి గారు ఒక్కసారి. మంగళగౌరి గారికి, షామి, ఓకే ఓకే రండి రండి, జ్ఞాపకం అందుకోవాల్సిందిగా. శుద్ధి మెత్తడి జ్ఞాపిక. ఓ అలా అంటారా? సమ్మెట్ అంటే గట్టిగా ఉంటుంది, శుద్ధి మెత్తని జ్ఞాపిక ఇస్తున్నారేమో అనుకోండి. గజ్జల కదా, అందుకని శుద్ధి మెత్తడి. జానకి గారికి కూడా జ్ఞాపకం. ఒక్క నిమిషం. జానకి ఓకే ఒక్కసారి సరే ఇలా చూడండి. రామకిషోర్ గారిని కూడా పైకి వచ్చి జ్ఞాపకం అందుకోవాలి. ఓకే సరే ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు వందన సమర్పణ. సభకు నమస్కారం. ఆత్మీయ అతిథులకు, చేసిన అభిమానులకు ధన్యవాదాలు. నాటక రంగంపై డాక్టరేట్ పొందిన డాక్టర్ సబ్బేట విజయ్ గారి పుస్తకం తెర వెనుక పుస్తకావిష్కరణ మా సరసిద్ధ గ్రూప్ ద్వారా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతిథులందరూ తమ అభిప్రాయాలు వివరంగా తెలియజేశారు. నాటక రంగంలో తెర వెనుక శ్రమించే వారి గురించి తెలియజేసే ప్రయత్నంగా ఈ పుస్తకం మనకు అందించారు సబ్బేట విజయ్ గారు. అత్తలూరు విజయలక్ష్మి గారి నాయకత్వంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. సహకరించిన మామిడి హరికృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, పుస్తక పరిచయం చేసిన సర్వమంగళ జోడి గారికి, మనకు పుస్తకం అందించిన సమ్మెట విజయ్ గారికి, పాత్రికేయులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చక్కటి వేదిక, మైకు, కరెంటు మరియు ఇతర సౌకర్యాలు అందించిన రవీంద్ర భారత్ వారికి కృతజ్ఞతలు.
కార్యక్రమం ఆద్యంతం వీక్షించిన సాహిత్య నాటక రంగ అభిమానులకు ధన్యవాదాలు.